ఫ్రెండ్స్, ఒక చనిపోయిన మనిషికి పిండ ప్రదానాలు చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అతని ఆత్మ యమలోకానికి ఎలా వెళ్తుంది, రండి ఈ విషయాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. మరియు పార్ట్ 1 చూడని వాళ్ళుంటే వెంటనే వెళ్లి చూడండి. ఒక మనిషి చనిపోయిన 11 లేదా 12 రోజుల తర్వాత అతని ఆత్మకి పిండం పెడతారు. అలా పిండం పెట్టిన ఆత్మ యమలోకానికి ప్రయాణం కొనసాగిస్తుంది. ఇక ఇప్పటి నుండి ఆత్మ అతిపెద్ద సమస్యలు ఎదుర్కోబోతుంది. అందులో మొదటిగా ఆత్మ వైతరణి అనే పేరుతో ఉన్న నదిని దాడాల్సి వస్తుంది. ఈ నది సాధారణమైనది అయితే అస్సలు కాదు. ఈ నదిలో నీరుకు బదులు చీము, నెత్తురు, మాంసం మరియు పూర్తిగా కులిపోయిన జంతువుల కలేబరాలు ఉంటాయి. భూమిపై ఎక్కువగా పాపాలు చేసిన ఆత్మకి ఈ నది దాటడం అసలు సులువు కాదు. ఆ నది దాటలేక సతమతం అవుతాయి. మరియు మంచి కర్మలు చేసిన ఆత్మలు ఆ నదిని సులభంగా దాటుతాయి. ఇక వైతరణి నది దాటిన అదే 11వ రోజు ఆత్మని యమధర్మరాజు సభలో నిలబెడతారు. అప్పుడే చిత్రగుప్తుడు ఆ ఆత్మ చేసిన మంచి చెడు కర్మలను చదువుతాడు. దాన్ని బట్టే ఆ యమధర్మరాజు ఆత్మ స్వర్గానికి వెళ్లాలా నరకానికి వెళ్లాలని డిసైడ్ చేస్తాడు. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో స్వర్గ నరకాల గురించి మాట్లాడుకుందాం. మరియు మన కంటెంట్ నచ్చితే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.